చదువుకున్న తర్వాత చదువుకునేటప్పుడే వీళ్ళకి యాక్టివ్‌గా ఉండేవాళ్ళు కాలేజీలో కల్చరల్ అఫైర్‌లో. ఆ తర్వాత అమెరికా వెళ్లారు. అమెరికాకి వెళ్ళినాక షార్ట్ ఫిల్మ్స్ తీశారు. దాని తర్వాత 'ఫ్లేవర్స్' అని ఒక సినిమా తీశారు. అక్కడి నుంచి వాళ్ళు మెల్లమెల్లగా సినిమాలు తీసుకుంటూ ఇండియాకొచ్చి 'షోర్ ఇన్ ద సిటీ' తర్వాత 'గోవా గాన్', 'శ్రీ' ఇట్లాంటి సినిమాల్లో ఇట్లా చేశారు. దాని తర్వాత వెబ్ సీరీస్‌లకొచ్చారు. 'ఫ్యామిలీ మ్యాన్' తర్వాత 'సిటాడెల్', 'ఫర్జీ' ఇలాంటి వెబ్ సీరీస్ తీస్తున్నారన్నమాట. నెట్‌ఫ్లిక్స్ అండ్ అమెజాన్ ఇద్దరితో టై అప్ అయ్యి తీస్తున్నారు. ఓకే సార్. సో సో వాళ్ళతో ఈ అమ్మాయి సమంత ముఖ్యంగా రాజ్ నెడుమూరితో క్లోజ్ అవ్వడం వల్ల ఆ కాంపౌండ్‌లోనే పనిచేస్తుంది. బయట ఎక్కడ సినిమాలకు ఒప్పుకోవట్లేదు. నిన్న కూడా ఒక డైరెక్టర్‌తో మాట్లాడుతుంటే సమంత అంటే ఆ సబ్జెక్ట్‌కి సమంత సూట్ అవుతుంది కదంటే, లేదు సార్ ఆ అమ్మాయి మామూలుగానే ఇప్పుడు మనం లోకల్ సినిమాకి అడిగితే 7 కోట్లు అడుగుతుంది రెమ్యునరేషను. ఆమెకి దాదాపు 5 కోట్ల రెమ్యునరేషన్ ఇప్పుడు తీసుకుంటుంది. లోకల్ సినిమా చేయాలంటే 7 కోట్లు అడుగుతుంది. సో మన బడ్జెట్ కష్టము. రెండోది ఆమె ఈ కాంపౌండ్ నుంచి బయటకు వచ్చే పరిస్థితి ఇప్పుడిప్పుడే కనిపించలేదని చెప్తున్నారు. సో 'ఫ్యామిలీ మ్యాన్ 2లో చేసింది. దాని తర్వాత 'సిటాడెల్' అని అమెరికన్ వెబ్ సిరీస్, దాన్ని ఇండియాలో రీమేక్ చేశారు. 'సిటాడెల్ హనీ బన్నీ' అని దాంట్లో కూడా ఈమె చేసింది. అది ఆల్రెడీ మన అమెజాన్లో ఓటీటీలో వచ్చింది. ఇప్పుడు ఏంటంటే 'రక్త్ బ్రహ్మాండ్ ద కింగ్డమ్ బ్లడీ కింగ్డమ్', 'రక్త్ బ్రహ్మాండ్ ద బ్లడీ కింగ్డమ్' అని ఆ సినిమాని నెట్‌ఫ్లిక్స్ ప్లస్ D2R అని ఒక బ్యానర్ ఉంది. D2R అంటే మళ్ళీ వీళ్ళదే. డి అంటే ఇతను దాసరి కొత్తపల్లి కృష్ణ, ఆర్ అంటే రాజ్ వీళ్ళది అనమాట. D2R అని పెట్టారు. సో ఈ 2 సంస్థలు కలిపి ఈ సినిమా జరుగుతుంది. ఈ సినిమా ఆల్రెడీ వామిక గబి తర్వాత ఆదిత్య రాయ్ కపూర్ వీళ్ళు సమంతతో కూడా కలిసి యాక్ట్ చేస్తున్నారు. సో ఈ సినిమా షూటింగ్ జరుగుతుంది. దీనికి రాహి అనిల్ అనే అబ్బాయి డైరెక్టర్. వీళ్ళిద్దరు ప్రొడ్యూసర్లు. వీళ్ళ పర్యవేక్షణలోనే డైరెక్టర్ని మామూలుగా వెబ్ సిరీస్లకి డైరెక్టర్లు ఎవరైనా పెట్టుకుంటారు, కానీ పర్యవేక్షణ అనేది ప్రధానంగా ఇంపార్టెంట్. సో వీళ్ళిద్దరు పర్యవేక్షణలో జరుగుతుంది. ఇప్పుడు ఏమైంది, దాంతోపాటు ఇంకొకటి 'గుల్కండ్ టేల్స్' అని ఒక అమెజాన్ సెక్స్ కామెడీ. ఇది పీరియడ్ సెక్స్ కామెడీ అనమాట. అంటే మన కామసూత్ర జరిగిన టైంలో జరిగిన ఒక కథను తీసుకొని సెక్స్ కామెడీగా వెబ్ సిరీస్ లాగా మలిచారనమాట. అది కూడా అమెజాన్లో రాబోతుంది. దాని బడ్జెట్ కూడా 120 కోట్లు. సో ఇప్పుడు ఏమైందంటే సడన్గా ఈ 'రక్త బ్రహ్మాండ్' సమంత చేస్తున్న 'రక్త బ్రహ్మాండ్' 26 డేస్ షూటింగ్ జరిగినాక ఆగిపోయింది. ఆగిపోవడం దేనికంటే ఇందులో ఒక స్కామ్ జరిగిందని చెప్తున్నారు. మామూలుగా మొత్తం బడ్జెట్టే ఈ 26 రోజుల్లో అయిపిచ్చేశారు. ఇంకా బడ్జెట్ లేదు కాబట్టి నెట్‌ఫ్లిక్స్ చేతిలో ఎత్తేసింది. దాదాపు 3 కోట్ల స్కామ్ జరిగింది అని చెప్తున్నారు. ఇది స్కామ్ ఒక ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఉంటారు కదా, వాళ్ళే ఈ స్కామ్కు పాల్పడ్డారు అనేది వస్తున్న వార్త. నేషనల్ మీడియా అంతా కూడా దీని మీద రాస్తుందన్నమాట. ఇది సమంత కెరీర్కి ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే ఆమె బయట సినిమాలో ఒప్పుకోలేదు, వీళ్ళతోనే చేస్తుంది. ఇదేమో ఇప్పుడు ఆగిపోయింది. ఈ దెబ్బకి అమెజాన్ కూడా ఈ 'గుల్కొండ టేల్స్'ని ఆపేసింది అని చెప్తున్నారు. యాక్చువల్గా ఈ ఇయర్లో 'రక్త బ్రహ్మాండ్' రావాలి, రిలీజ్ అవ్వాలి, కానీ నెట్‌ఫ్లిక్స్ ఈ ఇయర్లో చేసే పరిస్థితి లేదు. ఎందుకంటే ఈ స్కామ్ ఇంత పెద్ద స్థాయిలో 3 కోట్లు అంటే పెద్ద స్కామే కదా. సో 3 కోట్ల స్కామ్ జరిగిపోయింది కాబట్టి దీన్ని ఇప్పుడు ముందు దాన్ని విచారణ జరిపి దాన్ని దోషులు ఎవరు తేల్చి చేయాలి. డైరెక్టర్ కూడా దీంట్లో కుమ్మక్కాయడా లేకపోతే డైరెక్టరు తెలియకుండా జరిగిందా, ఇవన్నీ చేయాలి. మామూలుగా జనరల్గా ఏం జరుగుతుంటుందంటే ప్రొడక్షన్ మేనేజర్లు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్లు కొన్ని సినిమాలకు ఉంటారు, వీళ్ళు డబ్బులు మెసేజ్ అన్ని చోట్ల చేస్తుంటారు. సో నేను ప్రత్యక్షంగా చాలాసార్లు చూశాను. ఆ మధ్య కూడా ఒక జబర్దస్త్లో చేసిన ఒక అతని హీరోగా ఒక సినిమా చేశారు. ప్రొడ్యూసర్ కొత్తవాడు, అతనికి పైగా అమ్మాయిలు పిచ్చింది. ఈ విషయం అర్థమైన ప్రొడక్షన్ మేనేజర్ ఏం చేశారంటే ఆ హీరోయిన్తో నీకు డేటింగ్ ఏర్పాటు చేస్తాను బెంగళూరులో ముందే హోటల్లో ఏర్పాటు చేశాడు. దాంతో అతని కంట్రోల్లోకి ఈ ప్రొడ్యూసర్ వచ్చేసారు. దాంతో నాకు తెలిసి దాదాపు అదొక మామూలుగా అయితే 1.5-2 కోట్ల సినిమా అనుకుంటే 8 కోట్లు బడ్జెట్ అయింది. సో ఇతను ఒక ఇల్లు కొన్నాడు, డైరెక్టర్ ఒక ఇల్లు కొన్నాడు. ఇద్దరు డైరెక్టరు మేనేజర్ కుమ్మక్క అయిపోయి చెరొక ఇల్లు కొనుక్కున్నారు. అంటే అతని డబ్బులు అంతా మెసేజ్ చేసి. సో ఇలాగ అంటే ప్రొడ్యూసర్కి అన్నీ తెలిసి ఉంటే కూడా తినగలరు అనమాట వీళ్ళు మేనేజర్లు.
అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు ఒక రోడ్ల మీద షూటింగ్ జరుగుతుంది. వీళ్ళు ఏం చేస్తారు, మేనేజరు అక్కడ ఉన్న లోకల్ పోలీసులకి ఎస్ఐకో సిఐకో ఫోన్ చేస్తారు. ఏం సార్ బాగున్నారా, అది ఇది మన షూటింగ్ ఇక్కడే సార్, ఒకసారి రావచ్చు కదా అంటారు. ఆల్రెడీ వీళ్ళు అన్ని పర్మిషన్లు తీసుకొని ఉంటారు ఆ రోడ్లో చేయడానికి. వీళ్ళు అందరి పర్మిషన్ తీసుకొని అక్కడ చేస్తుంటారు. అయినా వీళ్ళు ఫోన్ చేస్తారు. వాళ్ళు వచ్చి ఏం చేస్తారు, వీడి ముందే చెప్పుంటాడు వాళ్ళకి, వచ్చినాక చెప్తారు. సో ఇదంతా వీళ్ళ మధ్య ఒప్పందం అనమాట. సో వాళ్ళు వచ్చి ఇక్కడ పర్మిషన్ లేదు అని కెమెరా లాక్కొని పోలీస్ స్టేషన్ కెమెరా తీసుకెళ్ళిపోతారు. ఇప్పుడు ఆ రోజు షూట్ చేయకపోతే మళ్ళీ ఆర్టిస్టుల డేట్లు దొరకవు. దొరికి అందరూ రావాలని మళ్ళీ ఆ రోజు ఒక 100 మంది అంతమంది క్రూ అంతా ఉంటారు. వీళ్ళకి మళ్ళీ ఇంకొక రోజు బడ్జెట్ ఇవన్నీ అంటే వాళ్ళకి ఒక 1,00,000 2 లక్షలు ఎగిరిపోతుంది.